అయితే అవుతారు, రావట్లేదు కదా. రావడానికి సిద్ధంగా ఉన్నారు. కొన్ని సమీకరణలు మేము ఆలోచిస్తూ ఉన్నాం. మంత్రి పదవులు అడుగుతున్నారట వాళ్ళు కూడా. ఇప్పుడు వాళ్ళకి పనులు అంటే గ్రేటర్లో మీకు మంత్రి వచ్చే కూడా లేడు ఎమ్మెల్యేలు కాబట్టి. కూడా ఉమ్, మంత్రి పదవిలో మమ్మల్ని పార్టీలో చేర్చుకొని మాకు సభ్యత్వం అని కాదు, ఉమ్, మా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను మేము తీర్చాలి, ఆ దశగా మా సహకారం చేయండి ఉమ్. అనే ఒక మాటనే ఎమ్మెల్యేలు అడుగుతూ ఉన్నారు. ఆ దశగా ముఖ్యమంత్రి గారు భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతి ఏది ఉంటుందో ఆలోచన చేస్తారు. మహేష్ గారు ఇంత అంటే చేరామని అప్పుడు చెప్పి ఇప్పుడు చేయలేదని మాట మార్చి ఇదంతా కారణం ఉప ఎన్నికలు అంటే భయమా? ఏమన్నా ఫస్ట్ చోట్ల ఉప ఎన్నికలు వస్తాయి ఓడిపోతామని ఏమన్నా భయం ఉందా మీకు? నాకు తెలిసి ఎలక్షన్ ప్రాసెస్ జరిగి రాష్ట్రంలో ఉప ఎన్నికలు రావు. బట్ ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కారణం మేము ఇస్తున్న అభివృద్ధి సంక్షేమ రేపు జూబ్లీహిల్స్ ఎలక్షన్ గెలుస్తారా? మీరు చూడండి, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మంచి మేడతో గెలుస్తాం. లోకల్ బాడీస్ అయితే ఇప్పుడు ఎలాగూ రావు. లోకల్ బాడీస్ కొంత మేమే కావాల్సుకొని ఏంటంటే ఈ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేసుకొని 42% అయితే తప్ప లోకల్ బాడీస్ ఉండవా? 42% వీలైనంత ఇంకో కొన్ని ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలని అయితేనే కానప్పుడు పార్టీ పరంగా ఎట్లా ఇస్తూ ఉంటాం. ఉమ్. మా కమిట్మెంట్ ఉంది పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇస్తామని. బట్ పార్టీ పరంగా ఇచ్చే ముందు ఇంకేమైనా ఆప్షన్స్ ఉంటే ఎక్స్ప్లోర్ చేసుకుందామనే తపనతోనే మళ్ళీ మొన్న క్యాప్ ఎత్తేసి మళ్ళీ దాన్ని గవర్నర్కి పంపాము. సో డెఫినెట్గా ఆ దశగా అవుద్దని ఆలోచిస్తూ ఉన్నాం.